జాతిపిత మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో లా ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళినప్పుడు గాంధీకి షెల్టర్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన నాయుడే, మన నాయుడే. ఆయన పేరే తంబి నాయుడు. ముఖ్యంగా భారతదేశ పౌరులు ఎవరైతే సౌత్ ఆఫ్రికాలో ఉన్నారో వారి హక్కుల కోసం, అలాగే దక్షిణాఫ్రికాలో ఉన్న నల్లజాతి పౌరుల హక్కుల కోసం ఏకంగా మన నాయుడు గారు పార్టీయే స్థాపించారంటే నిజంగా ఆశ్చర్యం కదా. అదే సౌత్ ఆఫ్రికా కాంగ్రెస్ పార్టీ. ఒక 5 దశాబ్దాల తరువాత, అంటే 50 ఏళ్ల తరువాత ఆ పార్టీ నుంచే నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాకి అధ్యక్షుడయ్యాడు. అదే పార్టీ నుంచి తంబినాయుడు మనవడు రాయ్ నాయుడు, మనవరాలు శాంతి నాయుడు దక్షిణాఫ్రికా మంత్రులుగా పనిచేశారు. అలాగే కేబినెట్ హై పవర్ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు మనవరాలు శాంతి నాయుడు. అలాగే ఇంకో విషయం ఏంటో తెలుసా? సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది కూడా మన తంబినాయుడు గారే. ఆ మధ్య 3 రాజధానుల అంశం ఆంధ్రప్రదేశ్ లోనే కదా వినబడింది. బాగా గుర్తుండాలి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పిన ఈ సౌత్ ఆఫ్రికా మోడల్ ఇదే. సో దీనికి కూడా ఒక రిఫరెన్స్ ఉంది. ఏకంగా తంబినాయుడు అండ్ ఫ్యామిలీ ఇన్ సౌత్ ఆఫ్రికా అనే ఒక బుక్ ని ఒక ముస్లిం రాశారు. దాని గురించి కూడా మీరు చూడొచ్చు. దాని బుక్ కు సంబంధించి కూడా ఆన్లైన్ లో దొరుకుతుంది. తంబినాయుడు గారు దక్షిణాఫ్రికాలో ఎలాంటి కీ రోల్ పోషించారు అక్కడ రాజకీయాల్లో, వ్యాపారాల్లో అనేది, నాయుడు కమ్యూనిటీ అక్కడ ఎంత స్ట్రాంగ్ గా ఉంది సౌత్ ఆఫ్రికాలో అనేది కూడా మనం తెలుసుకోవచ్చు.